అందరికీ నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్‌లో ప్రధానంగా ఒక అంశానికి తెరలేపారు. అదేంటంటే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న ఆంధ్ర రాష్ట్రానికి రావడం, వైజాగ్‌లో సుమారు 2,00,000 కోట్లకు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అయితే ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాలు మొత్తం నేనే తెచ్చా. ఇక్కడ కూటమి ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ప్రాజెక్టులు ఏమీ లేవు. కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్తగా తెచ్చినటువంటి పరిశ్రమలు ఏమీ లేవు. అవన్నీ నేనే గత 5 సంవత్సరాలు అన్నీ తెచ్చేసా. అన్నిటితో ఒప్పందం చేసుకున్న నేను, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది నేను. కానీ పేరు ప్రఖ్యాతలు చంద్రబాబు నాయుడు గారికా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏదైతే అంటున్నారో ఆ అంశాల గురించి ప్రతిదీ నేను పిన్ టు పిన్ వివరిస్తా. ఒకసారి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఏదైతే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఉంది కదా, గ్రీన్ ఎనర్జీ. సో ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే సంబంధిత పారిశ్రామికవేత్తలతో నేను ఎంఓయు కుదుర్చుకున్నా, అంటే ఒప్పందం కుదుర్చుకున్నా. ఆంధ్ర రాష్ట్రంలో నేను 2022-23 సంవత్సరంలోనే నేను దీనికి ఎంఓయు కుదుర్చుకున్నా. ఈగో పక్క ఆధారాలని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. ఓకే, మంచిదే, కుదుర్చుకున్నాం, అయిపోయింది. ఏదైతే ముఖేష్ అంబానీ గారు కూడా ఇక్కడ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే అది కూడా నేనే గతంలో ఎంఓయూ కుదుర్చుకున్నానని చెప్పి అంబానీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి సంభాషణ మనం విన్నాం. అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసే ఆరోపణ ఏంటంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా అది నేనే చేశా, కూటమి ప్రభుత్వం చేసిందంటూ ఏమీ లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్య వాదన. అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2 తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం స్టార్ట్ అయింది. అప్పుడు శంషాబాద్ నిర్మాణం ఎయిర్పోర్టు స్టార్ట్ అయినప్పుడు అది ఎంఓయు కుదుర్చుకుంది చంద్రబాబు నాయుడు గారు. అయితే నెక్స్ట్ అధికారంలోకి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్కి సంబంధించినటువంటి ఆ రోజున కుదుర్చుకున్నటువంటి ఎంఓయూలను అలాగే కంటిన్యూ చేసి దాన్ని మొత్తం రూపురేఖలు దిద్ది శంషాబాద్ ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేశారు. తర్వాత ఎక్కడైతే ఆగిందో అక్కడ నుండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేశారు. సో ఒక సిస్టమేటిక్గా వచ్చింది తప్ప ఇక్కడ వాళ్ళు కుదుర్చుకున్నారా, వీళ్ళు కుదుర్చుకున్నారా, వాళ్ళు చేశారా, వీళ్ళు చేసినా పట్టించుకోలే. ఇక్కడ జరిగింది ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, ఇక్కడ అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఒక నమ్మకంతో చేసిన పని అది. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు డైలాగులు చెప్పడం, ఇలాగా రకరకాలుగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు వార్తలు క్రియేట్ చేసి చెప్తా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం మీరు ఏదైతే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ జోన్కి సంబంధించినటువంటి ఏదైతే మీరు ఎంఓయూలు కుదుర్చుకున్నారో కుదుర్చుకున్నారు, ఏమైంది? ఏమన్నా ముందుకు కొనసాగి తీసుకెళ్ళగలిగారా? కనీసం ఏమన్నా స్థలాలు ఏమైనా కేటాయించగలిగారా? ఏమైనా చేయగలిగారా? ఏమైనా చెందగలిగారా? ఏదీ లేదే. కేవలం పేరుకు మాత్రం ఆ కంపెనీలు వచ్చేస్తున్నాయి, ఈ కంపెనీలు వచ్చేస్తాయని చెప్పి రకరకాలు చెప్పావు. కానీ కంపెనీలు అనేది కనుక కనీసం వాటిని ఊసుకోలేదు. ఈ రోజున ఇక్కడ ఎంఓయు కుదుర్చుకుంటమే కాదు, ఒప్పందాలు కుదుర్చుకుంటమే కాదు, దానికి సంబంధిత ప్లేస్లని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఎంత పెట్టుబడి పెట్టాలి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎన్ని వస్తాయి, ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఏమేం కావాలి, ఎక్విప్మెంట్ అని చెప్పి ప్రతిదీ ఒక సిస్టమేటిక్ ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తూ ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మొన్న ఆస్ట్రలాస్మెటల్ సంస్థ ఒకటి వచ్చింది, ఏది జపాన్ నుండి. ఆ జపాన్ నుండి వచ్చినటువంటి సంస్థ ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఇంకోటి ఏర్పాటు చేయబోలేదు, స్టీల్ ప్లాంట్ ఇంకోటి ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఒకవేళ స్టీల్ ప్లాంట్ కనుక ఏర్పాటు చేస్తే సుమారు వాళ్ళు 70,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. సుమారు అక్కడ కొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు కనిపిస్తాయి. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందితే మన సంపదను మనమే సృష్టించుకోగలుగుతాం కదా. ఇదెందుకు ఆలోచించలేకపోతున్నారు? అమరావతిని అభివృద్ధి చేస్తేనేంటో రాజధాని ఒక్కదాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పెట్టుబడి సంబంధించినటువంటి అన్నీ అక్కడికే వెళ్ళిపోతున్నాయి. ఒక్క కృష్ణా సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చెందుతున్నాయి. ఉత్తరాంధ్రాన్ని పక్కన పెట్టేశారని చెప్పి ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా అమరావతి రాజధాని మీద ఎందుకు దృష్టి పెట్టారంటే రాష్ట్రానికి రాజధాని అనేది కనుక ఏర్పడితే అనేక మంది ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు. ఇక్కడ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక్కడ యువతీ యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సినంత అవసరం లేదు. ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటా, ఇక్కడే ఉంటూ, ఇక్కడే సంపదను సృష్టించుకోగలిగితే ఇక్కడ మన జిఎస్టీలు ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు పే చేయాల్సిన పని లేదు, చాలా వరకు తగ్గుతాయి కదా. ఇప్పుడు విదేశాల నుండి అక్కడ నుండి ఇక్కడ నుండి కొన్ని పెట్రోలియం ఉందండి. అదే పెట్రోలియము ఇక్కడ మనకేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అయ్యేది కాదు కనుకో, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, పెట్రోల్ని మనమే ఇక్కడ ఉత్పత్తి చేసుకోగలిగితే పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకు మనం ట్యాక్స్లు కట్టాల్సిన పని లేదు కదా. సో ఇక్కడ జరిగేది అదే. ఇక్కడ పరిశ్రమ కనుక ఏర్పడితే సంబంధిత ఏదైతే ఆ యొక్క పరిశ్రమలో తయారవుతున్నాయో
దాన్ని మనం వేరే రాష్ట్రం నుంచి కొనుక్కునే ప్రసక్తి ఉండదు కదా. ఆ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ఇక్కడ జరుగుతుందో ఇక్కడే మన ట్యాక్స్లన్నీ తగ్గుతాయి కదా, మనకు ఆ వస్తువు తక్కువ రేటుగా వస్తుందిగా. సో ఇలాంటి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఈరోజున అభివృద్ధి దశగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంటే ప్రతి దాంట్లో ఏదో ఒక రకంగా బురద జల్లాలి, శవరాజకీయాలు చేయాలి. ఇది ఒక అంశానికి తెరపెట్టేసుకున్నారు అంతే. ఈరోజున కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తుంటే చేయనివ్వట్లా. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక అంశాన్ని తెరలేపడం అంతే. ఈరోజున పరిశ్రమలు నేను తెచ్చేసానంటాడు, పథకాలు నేనే ఇచ్చేసానంటాడు, రేపొద్దున రాష్ట్రం నా వల్లే బతికింది అంటాడు. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలన్నీ ఇవే. ఈ రోజున పథకాలు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు 11 సీట్లు వచ్చినాయి. అదే పథకాలు ఏమైనా ప్రజల్ని కాపాడగలిగాయా? అదే పథకాలు ఈ రోజున ప్రజలకి ఏమైనా అన్నం పెట్టగలిగాయా? ఒక నెల తీసుకున్నారు, అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఇలాగే ఉంటుంది. కానీ అభివృద్ధి అనేది జరిగితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం అభివృద్ధి చెందితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. యువకులు ఉద్యోగ అవకాశాలు, మన కుటుంబాలు బాగుపడతాయి. మన కుటుంబం బాగుపడిందంటే అనేక మంది ఉపాధి అవకాశాలు వస్తాయి కదా. ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒక పక్క మాస్టర్ ప్లాన్తో ఒక అంశాన్ని తెరలేపుతూ ఉంటాడు. ఆ అంశాన్ని తెరలేపిన తర్వాత సాక్షి పత్రిక ఉంటుంది కదా, ఆ సాక్షి పత్రికలు ఓదరగొట్టే రాతలు రాయడం, అది అయిపోయిన తర్వాత సంబంధిత ఏవైతే వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వెబ్సైట్లు, సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయో వాటిలో దుమారమైనటువంటి వార్తలు. ఏ ప్రాజెక్ట్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి తెచ్చేయవంట. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది అంతా జగన్మోహన్ రెడ్డి కనుసైకిల్లో పనిచేస్తానని చెప్తా ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్రంలో ఏది జరిగినా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంది. ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్రం ప్రతి జిల్లాల వాళ్ళకి అభివృద్ధి చెందేటట్టు, పట్టణాలు గ్రామాలు అభివృద్ధి చెందేలా చక్కగా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వస్తుంటే బురద జల్లుతారేంటండి. రాజధాని అమరావతి, కృష్ణా సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఉత్తరాంధ్రాన్ని ఏం చేశారు, పక్కన పెట్టేశారు అంటారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే రాయలసీమ సంబంధించిన పక్కన పెట్టేశారంటారు. లేదంటే ఇటు ఈస్ట్ మొత్తం ఎక్కడికక్కడే డైవర్టింగ్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు అంతే. ఇక ఒకటి అర్థమైంది అంతే, ఇక్కడ అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఉత్తరాంధ్రకు సంబంధించి పనులు ప్రారంభం అవుతూ ఉన్నాయి, రాయలసీమకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు రాబోతూ ఉన్నాయి. ఏంటండి, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి మాయ మాటల నుంచి బయటకు రండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.